నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కూటమిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి, నిరాశ, నిస్పృహతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే మరి ముఖ్యంగా పెన్షనర్లు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వంగా ఏర్పాటై మరికొద్ది రోజుల్లో 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఎన్నికలకు ముందు ఆ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలేంటి? అలాగే వాగ్దానాలేంటి? అనే దాని మీద ఒకసారి మనం ఆలోచన చేస్తే, మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి చేస్తాం. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసింది. ముఖ్యంగా ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు అలాగే పెన్షనర్లకు. వీటన్నిటిని కూడా మేము చేంజ్ చేస్తాం. ఖచ్చితంగా మీరు మమ్మల్ని గెలిపించండి. అలాగే కూటమి నేతల మాటలు నమ్మేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత దఫాలుగా ఉద్యోగ సంఘాలు కానీ, అలాగే పెన్షనర్ల అసోసియేషన్కి సంబంధించి కలవటం జరిగింది. మేము అదిగో చేస్తున్నాం, ఇదిగో చేస్తున్నాం అన్నారు. గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన ఎలాంటి పరిణామాలు జరిగాయో అందరికీ తెలుసు. పెండింగ్లో ఉన్నటువంటి డిఏల విడుదల కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చర్చలు, ఆ తదుపరి ముఖ్యమంత్రి గారితో చర్చలు, చివరికి తేలినటువంటి ఫలితం ఏంటంటే, ఒక డిఏ విడుదల చేస్తున్నాం, మీరు దీపావళి పండుగ ఘనంగా చేసుకోండి. ఈ రకమైనటువంటి వదంతి, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చిందో అందరికీ తెలుసు. ఇటువంటి క్రమంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు వెళ్ళి కలిసినప్పుడు, ఉగాదికి మీకు గుడ్ న్యూస్ చెబుతాం అన్నారు. ఇప్పుడంతా కూడా ఆ ఉగాది పండుగ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఉగాదికైనా మనకేమైనా ఉంటుందా? ఇప్పుడు వాస్తవంగా చూస్తే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అవి పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు 30,000 కోట్ల రూపాయలకు పైగా ఉందని ఒక ప్రాథమిక అంచనా. ఇటు ఉద్యోగులు కానీ, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్. ఉద్యోగులకు సంబంధించి వారు ఎలా అయినా సరే కాస్త రొటేట్ చేసుకోగలరు, గెట్ అండ్ అవ్వగలరు. కానీ మరి పెన్షనర్ల పరిస్థితి ఏంటి? వారి దైనందిన జీవితంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి? రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు రాక, వారు హాస్పిటల్లో చూపించుకోవడానికి హెల్త్ కార్డు పనిచేయక, ఇలా రకరకాల ఇష్యూస్తో వారు సతమతం అవుతున్నారు. కొంతమంది అయితే ప్రాణాలు కూడా విడుస్తున్నారు. ఎందుకంటే మానసికమైనటువంటి ఆలోచనతో వారికి వయసు మీద పడటం, అలాగే దానికి తోడుగా వ్యాధులు కూడా మీద పడటం. ఇటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు ప్రాధేయపడినా, మొక్కుకున్నా ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించట్లా. అంటే గత ప్రభుత్వం అలాగే చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మన సమస్యలన్నీ తీరుతాయని భావించారు అందరూ, ముఖ్యంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ వర్గాలు. కానీ ఎక్కడా కూడా ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడన్న చందంగా వారి పరిస్థితి ఉంది. ఇటువంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఉగాది పండుగకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక కీలకమైనటువంటి ప్రకటన రాబోతుంది. ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రామిస్ ఏంటి? కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి ఇస్తాం, అలాగే పిఆర్సీకి సంబంధించి కూడా ఒక ప్రకటన చేస్తాం, పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేస్తాం, దానికి సంబంధించి మీకు మేలు చేస్తాం అన్నారు. కనీసం పిఆర్సీ మాట లేదు. ఐఆర్ అన్నా ఇవ్వండి, మేము ఇప్పటికే ఎంతో నష్టపోయాం ఆర్థికంగా, మాకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా పనంగా పెట్టి మేము పనిచేస్తున్నాం, అయినా సరే మమ్మల్ని మీరు పట్టించుకోవట్లా. రాష్ట్ర ప్రభుత్వంలో పేద ప్రజలకు కానీ, ఆయా వర్గ ప్రజలకు కానీ ప్రభుత్వం ప్రకటించేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవి సజావుగా సాగాలి అంటే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అక్షర సత్యం. మరి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ఆ రకమైనటువంటి మీరు ఆలోచన కలిగి ఉన్నారు? ఇక మేము చూస్తూ ఊరుకోం. తాజాగా కూడా సిఎస్ని కలిశారు పెన్షనర్ల అసోసియేషన్కి సంబంధించి. కనీసం పే స్లిప్లో అయినా సరే మాకు రావాల్సినటువంటి బకాయిల వివరాలు పెట్టండి, అలా అయినా సరే మనం చూసుకునన్నా సంతోషపడతాం, ఎప్పటికైనా వస్తాయిలే అని. ఆ పనన్నా చేయండి అన్నారు. సరే, ఈ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారితో చర్చిస్తానని సాయి ప్రసాద్ సిఎస్ గారు కొత్తగా వచ్చినాయని చెప్పారు. సో ఇటువంటి క్రమంలో తాజాగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఉగాది తర్వాత ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సానుకూలమైనటువంటి రీతిలో స్పందన రాకపోతే ఒక
మనం ఒక సమరం అనేది మొదలు పెట్టాలి. ఇప్పటికే ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఇలా రకరకాలుగా ఎంతోమంది రోడ్డెక్కి వారి ఆందోళనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయా వర్గాల ప్రజలకు ఏ విధంగా చేస్తుందో బయట నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తేవటం, మరి వీరి విషయంలో కూడా దశల వారీగా అయినా సరే వారి పెండింగ్ల క్లియరెన్స్ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేది వారి మాట. సో మొత్తానికైతే కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్గానే తీసుకోవాలి. మరి ఏ రకంగా ముందుకు వెళ్తారు? ఒకవేళ ఇప్పటికే దశల వారీగా వారు శాంతియుత పోరాటం చేశారు, అనేక రకాల ఉద్యమాలు చేశారు శాంతియుతంగా. ఇక ప్రభుత్వం ఇదే రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి కనబరిస్తే మేము ఖచ్చితంగా బీఆర్టీఎస్ రోడ్డు ఎక్కాల్సిందే, గతంలో మాదిరిగా మేము అన్ని సేవలను కూడా బంద్ చేస్తాం. మీరు దిగి రాకపోతే కనీసం మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మాకు న్యాయంగా రావాల్సినటువంటి బకాయిలను క్లియర్ చేయమని మేము అడుగుతున్నాం. దానికి సంబంధించి ఒక ప్రకటన చేయండి. ఎప్పట్లోగా చెల్లిస్తారు? ముఖ్యంగా ఉద్యోగులకు కానీ, పెన్షనర్లకు కానీ ఈ తేదీలోపు మేము ఇలా చేస్తాం. పక్క రాష్ట్రం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల క్లియరెన్స్ కోసం ప్రతి నెల దాదాపుగా 700 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తుంది. దశల వారీగా ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో అవి క్లియర్ అవుతూ వస్తున్నాయి. కనీసం అలాగైనా చేయండి అని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? క్యాబినెట్ సమావేశాలు ఈ సమావేశంలో జరుగుద్ది, ఆ సమావేశంలో జరుగుద్ది, చర్చ జరుగుతుంది, మనకు మంచి ఒక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. కానీ ఎన్ని క్యాబినెట్ భేటీలు జరిగినా ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు సంబంధించి ఒక ప్రస్తావన అనేది రావట్లేదు. అది కూడా ఒక ఆందోళనకరంగా మారింది అనేది ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికి చూడాలి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను అలాగే మరి ముఖ్యంగా పెన్షనర్ల వారి సమస్యలను పరిష్కరించడానికి ఏ రకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.